హాయ్ అండి. మీలో ఎంతమందికి తెల్లపిండి అంటే తెలుసండి? తెల్లపిండి కూర అంటేనే ఇది ఆషాఢంలోనే వండుకుంటారండి. ఆషాఢంలో కాకుండా మిగతా రోజులు కూడా వండుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుందండి. నేనైతే ఎప్పుడు వండుతానండి ఇంట్లోని. ఎలా వండాలో ప్రాసెస్ చూద్దాం. ముందు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు వేసేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత నేను ఇప్పుడు మునగాకు ఉంటే వేసేసానండి. అది కూడా చాలా మంచిదండి హెల్త్కి. మునగాకు కంటికి చాలా మంచిది. అది వేగిన తర్వాత కొంచెం కారం, పసుపు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఒక చెంబుడు నీళ్ళు పోసుకున్నానండి. ఎసరు ఎలాగైతే ఉప్మాకి వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకుని ఎసరులా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత నేను ఒక చిన్న బౌలుడు వేసానండి. అది వేసిన తర్వాత మామూలుగా కలిపేసుకుని ఒక 10-20 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి